బాలామృతం అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ ఏంటండి మరి ఇంత తక్కువ? అసలు ఏం లేవు, ఒకటే మెయిన్ మనకి. అవునండి. ఓకే, బాలామృతం పౌడర్ అంతే. అంతే అండి. ఓకే, సో ఈ పౌడర్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్పాలు చేసుకోగలుగుతారా? మరి మిగతా వాళ్ళ పౌడర్ తయారు చేసుకోలేరా? అందుకే దీనికోసం ఆల్టర్నేటివ్ గా నేను ఒకటి చెప్తానండి. ఓకే, అది చెప్పబోయే ముందు మనము డీప్ ఫ్రై అంటున్నారు కాబట్టి ఇది స్టవ్స్ ఆన్ చేసేసుకుందాం. ఓకే, సిమ్లో పెట్టేసేయండి. ఓకే, వేరొక మూకుల్లో ఆ వాటర్ వెయిట్ చేద్దామండి. ఓహో, నేను వాటర్ తీసుకుంటున్నాను. వేయమంటారు? ఇది ఇచ్చేసేయండి. ఓకే, ఎంత వెయ్యాలి? ఒక చిన్న గ్లాస్ చాలండి. ఆ గ్లాస్ ఇంతే. ఇంకా కావాలా? అయితే ఓకే అండి, సరిపోతుంది. కొంచెం చేస్తున్నాం కాబట్టి, తక్కువ క్వాంటిటీ కాబట్టి అలా చేస్తున్నాను, తక్కువ వాటర్తో. ఓకే, సో ఆంజనేయ స్వామికి కూడా ఇది నైవేద్యంగా సమర్పిస్తారు. చేయొచ్చండి. ఓకే, అంటే ఎందుకంటారు వీటితోట ఆంజనేయ స్వామికి నైవేద్యంగా? అలా ఏం కాదు, వీటితో కూడా చేస్తారని చెప్తున్నా. వీటితో కూడా చేస్తారు. జనరల్ గా అప్పాలంటే ఆంజనేయ స్వామికి ఇష్టం కదా. వీటితో చేస్తే చిన్నపిల్లలు ఇష్టపడతారు, పెద్దవాళ్ళు ఇష్టపడతారు. దేవుడి పేరు చెప్పుకొని మనం తింటాం, అంతే కదా. కొంచెం ఆ పవర్ ఆంజనేయ స్వామికి వేసాము అంటే మనకు కొంచెం ధైర్యం, సాహసాలు ఇవన్నీ కూడా వస్తాయి, నమ్ముతాం కాబట్టి పిల్లలకి ఇవ్వడంలో మనకి ఈ విధంగా చెప్పడానికి కూడా బాగుంటుంది. అవునవును. ఇందుకే మీరు టేస్ట్ చేశారు కాబట్టి అసలు ఈ బాలామృతం పౌడర్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమై ఉంటాయి అంటారు? దీనిలో నాకు తెలిసి గోధుమ పిండి, ఇది అవైలబుల్ లేని వాళ్ళు గోధుమ పిండి, మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదా, మిల్క్ పౌడర్, షుగర్, ఒక యాలుక్కాయ, ఇవన్నీ కలిపేసి చేసేసుకోవచ్చు. యాలుక్కాయ పౌడర్ చేసేసుకొని కలపడమే. వాటర్ హీట్ అయినాయి కదా, ఓకే, ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే అండి, బాలామృతం పౌడర్ ఇది తీసుకుంటాం. ఇందులో ఆల్రెడీ షుగర్ మిక్స్ అయ్యే ఉంటుంది. ఓకే, ఓకే అండి, వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవును, అవి ఒకసారి కదా వేడి నీళ్ళతో కలుపుకోవాలా? అవునండి, మీ చేతితోటే తీసుకోండి. కొంచెం కొంచెం పోద్దామండి, మరి ఎక్కువైనా అది షుగర్ ఉంటది కదా, అది పౌడర్ షుగర్ కాదండి, షుగర్ పలుకుల్లాగా ఉంటది కదా, దానివల్ల కరుగుతుంది. ఓకే, కరిగి జారైపోతుంది పౌడర్. మామూలు నాకు తెలిసి పౌడరే చాలా టేస్ట్ గా ఉంటుందేమో. అవునండి కదా, మనము టేస్ట్ బాగుంటుంది కానీ ఎక్కువగా అయితే తినలేం కదా, దాని గురించి ఇలాంటి ప్రయోగం అన్నమాట. మాధురి గారు మా గురించి అడిగారు, మీ గురించి కూడా చెప్పండి. నా గురించి ఏముందిలేండి, అందరికీ తెలిసిందే. మీ గురించి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. అందులో మీ ఊరు గురించి కూడా మీరు చెప్తూ ఉంటారు కదా, అక్కడ స్పెషల్స్. ఇంకా మీరు మన అసలైన భాషలోకి రాలేదండి, ఇంకా కొంచెం పాలిష్ భాషలోనే మాట్లాడుతున్నారు. వచ్చేసేయండి, అందరూ దిగిపోండి. మీరు రాదండి, ఎందుకంటే అది బోర్డర్స్ అన్నట్టు. దాని గురించి ఆంధ్ర మాక్సిమం కృష్ణా జిల్లా స్లాంగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే మీరు ఇట్స్ గోదావరి జిల్లా స్లాంగ్ అయితే కష్టం అనమాట. అయితే సాగదీసడం అది అవన్నీ ఒకటండి, అక్కడి నుంచే పుట్టి పెరిగిన వాళ్ళం అనుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మేము ప్యూర్ కృష్ణ, అమ్మ వాళ్ళది జగ్గపేట అనమాట, చిలకలు. అక్కడి నుంచి ఇటు వెళ్ళాం కదా, అత్తగారింటి కదా వెళ్ళింది. ఓకే, అందుకని కొంచెం కష్టం, టైం పడుతుంది ఆ స్లాంగ్ రావడానికి. అయితే నేను ఒకసారి వీటిని చేతితో కలుపుతానండి. ఇది వేడి నీళ్ళనే స్పూన్ తో కలిపాను ఇప్పటి వరకు. చేయి కాలుతుందని కొంచెం జాగ్రత్తగా. ముద్ద అయిపోతుంది అన్నమాట. అవుతుందండి, అలాగా మనకి చపాతీ పిండి ఎలాగ అయితే అవుతుందో సేమ్ అలాగే అయిపోతుంది. మనకి వాటర్ ఏమైనా తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. మీ సైడ్ ఊత పదం ఏంటండి? కొన్ని ఊత పదాలు, ఊరు పదాలు ఉంటాయి కదా, సో అలాంటిది ఇప్పుడు ఎంత సడన్ గా అయితే గుర్తు రావడం కష్టమే, ఫ్లోలోనే రావాల్సింది. సరే, ఏదో టైంలో మీ ఊరు పదం, ఊత పదం చెప్పండి నాకు. అలాగే అండి, మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఓకే, చింతలపూడి వాళ్ళకి, మా ఫ్రెండ్స్ కి, కిట్టి ఫ్రెండ్స్ కి అందరికి కూడా హాయ్ చెప్పండి. మొత్తం జనాభా ఉంది మీ వెనక. మా షాప్ లో వర్కర్స్ కి అందరికి కూడా. శారదా గారికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా హాయ్. వంటలు చాలా బాగా చేస్తున్నారు. ఐ హోప్ మీ అందరికి కూడా మంచిగా చేసి పెట్టే ఉంటారు, అంతే కదా? అవునండి. మాధురి గారు, బటర్ పేపర్ ఏమైనా ఉందండి? ఓకే,
ఓకే అండి, దీనికి ఆయిల్ రాసేసి కొంచెం ఇవి చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని చేతిలో ఇలాగా అప్పాలు ఒత్తేసుకోవడం అండి. చిన్న చిన్నవే అండి చేసి ఇందులో పెట్టేసి ఓకే అండి. 4-5 అయిన తర్వాత వేద్దాం మనం. ఓకే అండి. చేతికి ఆయిల్ తడుపుని చేసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటాయండి. పేపర్కి కూడా అంటుకోవు. పేపర్ లేని వాళ్ళు చేత్తో కూడా ఒత్తుకోవచ్చు కదా, కాస్త ఆయిల్ రాసుకొని. అవును. ఓకే, ఇవి నేను వేస్తూ ఉంటాను. ఓకే, ఇవి చేస్తూ ఉండండి. అలాగే అండి. శారదా గారు చక్కగా రెడీ అయిపోయినాయి. ఇవి చూస్తుంటే బిస్కెట్స్ లా అనిపిస్తున్నాయండి. కుకీస్ అలాగే అనిపిస్తాయండి. తినేటప్పుడు పైన క్రంచీగా లోపల మెత్త. వావ్, చాలా బాగుంటాయండి. ఇంకా నేను ఆ ఘట్టానికి రాలేదు, చేసే ఘట్టంలోనే ఉన్నాం. అదే చాలా బాగున్నాయి. చూసారు కదా, వేడివేడిగా బాలామృతం అప్పాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బాలామృతం అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, బాలామృతం పొడి 1 కప్పు. బాలామృతం అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బాలామృతం పొడి వేసి వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని బటర్ పేపర్ పై కొద్దిగా నూనె రాసి అప్పాల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బాలామృతం అప్పాలు రెడీ.